మరి వాళ్ళు ఉన్నారనేది నాకు కరెక్ట్గా ఏదైనా తీసుకుంటాం, అవసరమైతే అవన్నీ తీసుకొని చేస్తాము. అది మరి వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు వాస్తవంగా. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల్లో ఇలాంటి అంశం లేదు, గత ఎన్నికల్లో కూడా లేదు, ఇప్పుడే కావాలని పెట్టారు. అన్నింటినీ అంటే నేను అన్నిటినీ ఎలక్షన్ కమిషన్ కూడా రాజకీయంగా దురుద్దేశంగా చూసే ఉద్దేశం నాకు లేదమ్మా. బట్ ఒకసారి కనుక్కుంటాం, మేము కూడా కనుక్కొని అది ఎందుకు అనేది ఆలోచిస్తాం. బట్ ఏదైనా పర్మిషన్ తీసుకొని చేస్తాం. ప్రజలు చైతన్యమై ఉన్నారు. ఒకళ్ళ ఇద్దరు ఇళ్ళకి వెళ్ళలేకపోయినా కూడా వాళ్ళకి ఈ రోజు ఉన్నటువంటి బాధలు సమస్యలతోటి వాళ్ళే ఓట్లు వేసి రేపు గెలిపిస్తారు. జగన్ ప్రచార కార్యక్రమం మొదలు పెట్టారు కదా, దీని మీద స్పందన అంటే రావట్లేదు, జనాలకు రావట్లేదు. ఇప్పుడు ఆయన అంతకుముందు ఊరూరు తిరిగి వెళ్తే ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. 4.5 సంవత్సరాలు ఇక పరదాలు కట్టుకొని ఇంట్లో కూర్చొని ఆయన ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఇంట్లో కూర్చొని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తా ఉన్నారు. ఆయన ఏదో కొన్ని గేమ్స్ ఆడతారని కొంతమంది చెప్తా ఉన్నారు. మనకు తెలియదు అవన్నీ. ఈరోజు 1.5 మంత్లో ఎలక్షన్స్ ఉంటే మీరు తిరిగి చెప్తే ప్రజలు అంత పిచ్చివాళ్ళ? నేను అనుకోవట్లేదు ప్రజలంత పిచ్చోళ్ళని. ఆంధ్ర ప్రజలు చాలా చైతన్యవంతులు. వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి తీర్పు ఇవ్వాలో అలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ పార్లమెంట్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయమ్మా. ఇక్కడ మెయిన్ ఎక్కువ మంది కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఎవరు పేద ప్రజలు మణులు మాణిక్యాలు ఎవరు కోరుకోవట్లా. వాళ్ళు అడిగేది చాలా బేసిక్. మాకు రోడ్స్ వేయండి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వండి, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అడుగుతున్నారు. డ్రైనేజ్ సమస్య తీర్చండి, ఈ మస్కిటోల ప్రాబ్లమ్స్ తీసేయండి, ఇలాంటి చిన్నవి అడుగుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు తీర్చండి, ఏదైనా బ్రిడ్జిలు కట్టి, లేదంటే రైల్వే జోన్లు రైలు కొంచెం ఎక్స్టెండ్ చేయండి మా ప్రాంతానికి వచ్చే విధంగా, ఇలాంటి చిన్న మౌలిక సదుపాయాలు అడుగుతున్నారు తప్పించి వాళ్ళు ఏమి ఎక్కువగా కోరుకోవట్లేదు. అది మన ప్రభుత్వాల కనీస బాధ్యత. ఇవన్నీ తీసుకుంటాం. ఇవన్నీ పార్లమెంటు స్థాయిలో మాకుండే ఫండ్స్, రాజ్యసభ మెంబర్లకి చాలా ఏరియాల్లో ఫండ్స్ ఉంటాయి. వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి నియోజకవర్గం ఉండదు. వాళ్ళతో మనం మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటే వాళ్ళు ఫండ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1 to 2% ప్రతి కంపెనీ కూడా కొన్ని వేల కోట్ల ఫండ్స్ ఉంటాయి. వాళ్ళని రీచ్ అవుట్ అవుతాం. ఇలా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఫండ్స్ ఉంటాయి. మీకు ఒక సెక్షన్కి హౌసింగ్ కానీ ఇట్లా. ఇంకొకటి వాళ్ళు అడుగుతున్నది హౌసింగ్. ప్రతి ఒక్కళ్ళు పక్కా ఇళ్ళు అడుగుతున్నారు పాపం. ఎందుకంటే పేదవాళ్ళు 5-6 లక్షలు పెట్టి ఈ రోజున వాళ్ళు ఇల్లు కట్టుకోలేరు. వాళ్ళ వల్ల అయ్యే పనే కాదు. ఒక ఇల్లు గూడు అనేది ఒక మహిళకి, ఇంట్లో ఉండే మహిళకి ఒక మినిమం రిక్వైర్మెంట్. ఇలా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ వెతికి సమయం పెట్టి కేంద్రీయ విద్యాలయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రానికి కానీ ఈ జిల్లాకు కానీ ఏది అవసరమో అవన్నీ తీసుకొచ్చే ప్లాన్ చేస్తారు. జయదేవ్ గారిని ఎంపీగా గెలిపిస్తే అందుబాటులో ఉండకుండా వెళ్ళిపోయారు అనే విమర్శ ప్రజల్లో ఉంది. దీన్ని విమర్శను మీరు అధిగమిస్తారు? రెండు వినండి. మొదటిసారి ఆయన ఎప్పుడు వచ్చారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి హవాలో కూడా 1,00,000 క్రాస్ ఓటింగ్ వేసి ఆయన గెలిపించారు. రెండోసారి గెలిపించారు కదా. గెలిపించారంటే ఆయన రాకపోతే గెలిపారు కదా. ఒకటి. రెండోసారి వచ్చిన తర్వాత ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా కక్షపూరిత వైఖరితోటి 40 సంవత్సరాల నుంచి లేనటువంటి ఇండస్ట్రీని, పొల్యూషన్ని, ఆ ఇండస్ట్రీలో లేని పొల్యూషన్ని క్రియేట్ చేసి మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని సంస్థలను, ఈడీ, ఐటీ, పొల్యూషన్ బోర్డు ప్రతి ఒక్కదాన్ని పెట్టి ఆయన రాజకీయాల్లో తప్పించడం కోసం చేశారు దుర్మార్గమైనటువంటి ప్రణాళిక. అందువలన ఆయన ఆ కంపెనీలో వాళ్ళది 20%, 80% వేరే ఇన్వెస్టర్స్ని 20,000 కుటుంబాలు దాని మీద నిలబడుతున్నాయి. అంటే 80,000 ప్రజలు ఆ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు. తన రాజకీయ జీవితం వల్ల ఈ 80,000 కుటుంబాలకు కానీ 80% ఇన్వెస్టర్స్కి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దానికి నేను బలి అవ్వడానికి ఓకే అని ఆయన ఈరోజు రాజకీయాల నుంచి తప్పించుకున్నారు తప్పించి ఈ ప్రాంతానికి రాకూడదు అనుకుంటే ఆయన అసలు వచ్చేవాళ్ళు కాదు. రెండోసారి పోటీ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రజాసేవ చేశారు. వాళ్ళ తాతగారు ఆ ఇండస్ట్రీని వాళ్ళ నాన్నగారు పెట్టారు అంటే ఆ రూరల్ ప్రాంతంలో ఒక విపరీతమైనటువంటి అభిమానం, ప్రేమ ఉంది కాబట్టి ఆ రోజు అక్కడ పెట్టారు. అదే ఆయన ఈరోజు హైదరాబాద్లోనో చెన్నైలోనో ఇంకో చోట పెట్టుకొని ఉంటే ఆ స్థలాల విలువలు పెరిగి
ఆయన ప్రపంచంలోనే ఒక అత్యంత ధనికుడు అయ్యేవాడు. అయినా కూడా ప్రాంత ప్రజల ప్రేమ మీద చేశారు. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈరోజు ప్రణాళికాబద్ధంగా చేశారు కాబట్టే ఈ తిరుగుబాటు. మరి ఇటీవల ఎమ్మెల్యే ఆర్పి గారు విమర్శించారు. ధర్మసాని వచ్చినా మంత్రసాని వచ్చినా ఇక్కడ వైసీపీ అవునా? సరే, మరి అలా అయితే నీకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అని గెలిచేవాడు అయితే? నిన్న అత్యంత అవమానకరంగా నీకు టికెట్ లేదని చెప్పారు కదా. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు వెళ్ళి కలిసావు? నీకు ఎప్పుడన్నా అపాయింట్మెంట్ ఇచ్చాడా ఇప్పటి వరకు? లేదని నువ్వే కదా తిట్టి వెళ్ళింది. మళ్ళీ అక్కడికి వెళ్ళావు, మళ్ళీ ఏదో ప్యాకేజ్ తీసుకొని ఉంటావు, మళ్ళీ వెనక్కి వచ్చావు. ఎందుకు వచ్చావు నువ్వు? అంటే 2-3 వారాలకే నీ భావజాలన్నీ మారిపోతాయా? ఇక్కడ చూస్తున్నాం కదా. రేపు ఎందుకు ఇంకొక 40 రోజుల్లో ఆయన బండారం తెలుస్తుంది కదా.